శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇచ్చాపురం మున్సిపాలిటీలోని 23వ వార్డులో వైసీపీ ఇచ్చాపురం అభ్యర్థిని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరస్ బుధవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రజలు ఆమెకు పూలుజల్లి హారతలిచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఆమె ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పేరాడ తిలక్ను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజల నుంచి వైసీపీకి విశేష ఆదరణ లభిస్తోందని, సీఎం జగన్ను మరలా సీఎం చేసుకోవాలని ప్రజలు కాంక్షిస్తున్నారని, ఈ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలవబోతున్నామని ఆమె తెలిపారు. ఈ ప్రచారంలో మున్సిపల్ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో అందరికీ నమస్కారం. ఈరోజు ప్రచార భాగంగా మరి ఇచ్చాపురం టౌన్లో 23వ వార్డు తిరగడం జరిగింది. సో ఇక్కడ అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలి, అన్ని సంక్షేమాలు మాకు రావాలి అంటే జగన్మోహన్ రెడ్డియే రావాలనేసి అందరూ కూడా పెద్ద ఎత్తున ఆహ్వానిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ అయినప్పటికీ కూడా ఎవరు కూడా నమ్మశక్యంగా లేదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ సంక్షేమం అన్ని రావాలంటే జగనన్నే రావాలి, ఎందుకంటే చెప్పిన మాట మీద నిలబడిన నాయకుడు జగన్ అని అందరూ నమ్ముతున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో డెఫినెట్ గా ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి అయితే వైఎస్ఆర్సీపీ జెండాను ఎగురవేయడం ఖాయం. జై జగన్, జై జగన్, జై విజయమ్మ. రండి రండి రండి. మేడం